గురువారం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలానికి చెందిన మురుగు నాగేశ్వర నాయుడు గారిని టీడీపీ బీసీ సాధికార సమితి పాల ఏకరి గాలివీడు మండల అధ్యక్షుడిగా పాల ఏకరి కుటుంబ సభ్యులు మరియు టీడీపీ బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ గురిగింజకుంట శివప్రసాద్ నాయుడు సమక్షంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ శివప్రసాద్ నాయుడు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన మన పాల ఏకరి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన పాల ఏకరి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ కోసం కృషి చేసిన పాలేకర్లకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, మన కులస్తులకు సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతులు చేయాలన్నారు. కొత్తగా ఎంపికైన మురుగు నాగేశ్వర్ నాయుడు మాట్లాడుతూ మా రాష్ట్ర కన్వీనర్ శివప్రసాద్ నాయుడు ఆదేశాల మేరకు పార్టీకి కష్టపడి మన కులాన్ని ముందుకు తీసుకొచ్చేదానికి అహర్నిశలు కష్టపడతానని పిలుపునిచ్చారు. నా ఎంపిక సహకరించిన పాలేకరి కుటుంబ సభ్యులకు రాష్ట్ర కన్వీనర్ శివప్రసాద్ నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. కొత్తగా ఎంపికైన ములుగు నాగేశ్వర నాయుడుని అలాగే రాష్ట్ర కన్వీనర్ శివప్రసాద్ నాయుడుని శాల్వా కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బీసీ సాధికార సమితి పాలేకరి స్టేట్ కమిటీ సభ్యులు సిద్ధ రామంజులు నాయుడు, రాయచోటి నియోజకవర్గ కమిటీ సభ్యులు కసినేని విశ్వనాథ నాయుడు, తెలుగు యువత రామంజులు నాయుడు, నారే మల్లికార్జున నాయుడు, మల్లెం శ్రీనివాసులు నాయుడు, మన్యం శివకుమార్ నాయుడు, మల్లెం ప్రదీప్ నాయుడు, ముడి మనోహర్ నాయుడు, కసినేని వీర మల్లప్ప నాయుడు, మద్దె నరసింహ నాయుడు, ముద్దిశెట్టి రామయ్య తదితరులు పాల్గొన్నారు.